హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో వద్దామనేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము అనుకుంది ఒక ప్లేస్ అవుతే వెళ్ళింది ఒక ప్లేస్. ముందు చూస్తారు ఆ వ్లాగ్ కూడాను. కెనడాలో సమ్మర్ మొదలైందండి. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ కదా. స్ప్రింగ్ సీజన్లో చిన్నగా మొక్కలన్నీ 2-3 వీక్స్ బిఫోర్ నుండి ఎలాగంటే సీడ్స్ తెచ్చుకోవడము, ఎవరికైనా బ్యాక్ యార్డ్ ఉంటే మొక్కలు పెంచడము అంతా చేస్తుంటారు. మేము యాక్చువల్లీ అనుకుంది టులిప్స్ టూర్ అండి, కానీ అది మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. అది నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసాం. అది ఫైనల్లీ సరే, పిల్లలకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, మనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనేసి ఇప్పుడు వెళ్తున్నాము. శుభం కేడి అండి, ఇది ఎనిమల్ జూ పార్క్. ఈ జూ పార్క్లో బర్డ్స్, తర్వాత కొత్తగా అంటే డిఫరెంట్గా కెనడాలో పెరిగే ఎనిమల్స్ అవన్నీ ఉన్నాయండి. కొన్ని చాలా వరకు మేము మొదట్లో వెళ్ళినప్పుడు 2022లో వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు ఈ ఇయర్లో చూస్తే చాలా వరకు లేవండి. ఏంటో తెలియదు మరి. ఈ రోడ్ ట్రిప్లో ఏంటంటే పెట్రోల్ బంక్స్, తర్వాత టీమ్స్, ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందండి. హైదరాబాద్లో గుర్తుంటుందా, సిద్దిపేట అలాగా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు సైడ్లో ధాబాలు అలాగా ఉంటాయి కదా. ఇక్కడ కూడా యాక్చువల్లీ ధాబా లాంటివి కాకుండా టీమ్స్, తర్వాత సబ్వే, లైక్ కొంచెం అంటే ఫుడ్ అవైలబిలిటీ అయితే ఉంటుంది, ఆపుకొని తినేయచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే బాత్రూమ్స్ గురించి. వచ్చిన కొత్తలో అనిపించింది బాత్రూమ్స్ అవైలబిలిటీ ఉంటుందా లేదా. ఇప్పుడు యాక్చువల్లీ టీమ్స్లో బాత్రూమ్ ఉంటుంది, కొన్ని ఫుడ్ కోర్ట్లో కంపల్సరీ వాష్రూమ్స్ ఉంటాయి, మనం అది యూజ్ చేసుకోవచ్చు ఫ్రీకేనండి. అలాగే ఇంకొకటి గమనించారా, రోడ్లో వెళ్ళేటప్పుడు మధ్యలో డివైడర్, లైక్ హైదరాబాద్లో అయితే డివైడర్ మధ్యలో ఉండింది, ఇటు వెహికల్స్ ఇలా వెళ్తాయి, అటు వెహికల్స్ అటు వెళ్తాయి కదా. అలాగే ఇక్కడ కూడా డివైడర్ ఉంటుంది చూడండి. మధ్యలో యాక్చువల్లీ చూసారా 4 లైన్స్, 2 లైన్స్ ఇటు సైడ్, 2 లైన్స్ అటు సైడ్ ఉంటాయండి. అంటే కంఫర్ట్గా ఉంటుంది, లైక్ వెహికల్స్ వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, వేరే సైడ్లో ఉన్న లైక్ తిరిగి వచ్చే వెహికల్స్ కూడా దీనిలో వచ్చి కలవచ్చు. ఇప్పుడు 3 లైన్స్ అయ్యాయి చూడండి. ఇటు పక్కన చూసారా సీ పక్కన ఉండే రోడ్ అండి. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే యాక్చువల్లీ వెళ్తుంటే అసలు జర్నీ చేసినామన్న ఫీలింగే ఉండదు. ఇంకొకటి చెప్పాలండి, కొంచెం సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. సమ్మర్ స్టార్ట్ కాగానే ఇక్కడ కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలండి. లేదంటే సన్ను ఇక్కడ ఏంటంటే యూవీ కిరణాలు చాలా దగ్గరగా ఉంటాయి. సో అందుకని కంపల్సరీ ఎండలో కానీ బయటికి వెళ్తే కంపల్సరీ సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలండి. జర్నీ స్టార్ట్ అవ్వగానే మీకు గుర్తుందో లేదో, నాకు చిన్నప్పుడు అయితే బస్లో కానీ కార్లో కానీ వెళ్తే కంపల్సరీ బస్సు ఎక్కగానే లేదంటే కార్ ఎక్కగానే 10 మినిట్స్లో పడుకునేదాన్ని. అలాగే పిల్లలు కూడా. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఎంతసేపు జర్నీ అంటే ఒక 40 మినిట్స్ జర్నీ అనుకోండి. వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది ఇంకెంతసేపు ఇంకెంత టైం పడుతుంది, ఎప్పుడు రీచ్ అవుతాము, ఏ టైంలో అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఈజీగా కొంచెం త్వరగా వస్తాము. నిజమే కదండి. యూట్యూబ్లో ఇలాగ వ్లాగ్ చేసి పెట్టాలి అనేది కాన్సెప్ట్ ఎందుకంటే నాకు యాక్చువల్లీ మెమోరీస్గా ఉంటాయి. నేను ఇక్కడికి వెళ్ళాను, ఇలా తిరిగాము కెనడాలో అనేది ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళైనా, లైక్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళైనా, ఒక కెనడా అంటే ఇలాగుంటుంది, ఇలా రోడ్స్ ఉంటాయి, ఇలా బయటికి వెళ్తే ఇలా ఉంటుంది వ్యూ, ఈ వెదర్ ఇలా ఉంటుంది అనేది కొన్ని తెలుసుకుంటారనే కొంచెం ఫీలింగ్. అంటే 100లో ఒక 5% అన్నా రీచ్ అవుతుంది అన్న ఫీలింగ్లో ఈ వ్లాగ్స్ చేస్తున్నానండి. కెనడాలో మేము ఉండింది నోవా స్కోషియా, హాలిఫాక్స్ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బస్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి.
కానీ నాకనిపించింది ఇది కొంచెం లోపలికి ఉండిందండి. బస్ ఫెసిలిటీ చాలా తక్కువ అనిపించింది. కంపల్సరీ కార్‌లోనే వెళ్ళాలండి. లోపలికి ఎంటర్ అయ్యే ముందు యాక్చువల్లీ దీనికి టికెట్ కూడా ఉండిందండి. అడల్ట్స్ అయితే $5, లైక్ 12 ఇయర్స్ బిలో కిడ్స్‌కి అయితేనో $2 అనుకుంటానండి. మేము వెళ్ళే టైంకి కాస్త లేట్ అయిందండి. అంటే ఫ్రెండ్స్ ముందే ప్లాన్ చేసేసుకొని 3 అవర్స్ ముందు వెళ్ళారు. యాక్చువల్లీ మాకేంటంటే ఒక చిన్న ఫంక్షన్ ఉండిందని ఫంక్షన్ చూసుకొని మేము వెళ్ళే టైము లైక్ 3 అయిందండి. 3:00 మేము అక్కడికి రీచ్ అయ్యాము. ఆ రోజు వెదర్ చాలా బాగుంది. అంటే 27 degrees ఉంది వెదరు. యాక్చువల్లీ -20 ఇప్పుడెప్పుడు మైనస్ నుండి పాజిటివ్కి ప్లస్కి వెదర్ చేంజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. సమ్మర్ హాలిడేస్ వచ్చేసి జూలై, ఆగస్ట్ ఇస్తారు ఇక్కడ. ఇక్కడ కార్ పార్కింగ్ ఉండింది చూసారా. కార్ ఇక్కడ పార్క్ చేసేసుకొని లోపలికి స్టార్ట్ అయ్యాము. పార్క్లో ఒక 1 అవర్లో అన్నీ కవర్ చేయొచ్చు. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యాం కదా, హాఫ్కి వెళ్ళే టైం కల్లా మాకు చాలా టైం అయిపోయింది. మేము రీచ్ అయింది యాక్చువల్లీ 4:00 రీచ్ అయ్యాము. పార్క్ క్లోజింగ్ టైమ్స్ వచ్చేసి 6 వరకు క్లోజ్ అయిపోతాయి. మొత్తంగా కవర్ చేసింది ఒక హాఫ్ పార్ట్ కవర్ చేసాము. ఇక్కడ ముందు చూసారా ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఇవి చిన్న చిన్న గడ్డి పువ్వులు. యాక్చువల్లీ వీటితోని టీ కూడా తయారు చేస్తారు. ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి, మన చిట్టి చామంతుల్లాగా ఉంటాయి. ఇప్పుడు పార్క్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ముందు అంతా టేబుల్స్ అవి ఉంటాయి కదా, ఇక్కడ ఫుడ్ తినొచ్చు. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. వెట్లాండ్ సెంటర్ అని బర్డ్స్కి లైక్ ఫీడింగ్ ఎలా చేస్తారు, బర్డ్స్ ఏమేమి తింటాయి వాటి గురించి అన్నీ చూడొచ్చు. ఇది లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ బోర్డు ఉంటుంది. పార్కు ఎక్కడి నుండి ఏ ప్లేస్లో ఏమేమి ఎనిమల్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ అండ్ డిస్కవర్ చేయొచ్చు. ఇక్కడ ఈ గ్రాఫ్ అంతా లైక్ మ్యాప్ కూడా ఉంటుంది, చూసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ హాట్ డాగ్స్ చాలా ఎక్కువగా తింటారు. నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా చూస్తూ ఉన్నాను. కెమెరాని ఎలా హ్యాండిల్ చేయాలి అదంతా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇలా స్టార్ట్ అయ్యాము. లోపలికి స్టార్ట్ కాగానే ఫస్ట్ కనిపించింది రెడ్ టెయిల్ హగ్ అండ్ లైక్ బర్డ్స్, ఈగిల్స్ అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. లోపలిది జూమ్ చేసి చూస్తున్నా కనిపిస్తుందో లేదా కెమెరాలో అని. దీని తర్వాత వచ్చేసి ఈకిల్ ఉండింది, ఇంకా కొన్ని బర్డ్స్ ఉన్నాయి, తర్వాత బియర్ ఉంది. బియర్ కూడా చూపిస్తాను చూడండి. అలా నడుస్తూ ఉన్నాము. ఇక్కడ చూసారా బ్లాక్ బీర్ అని కనిపించింది. ఇటు సైడ్ చూస్తే కనిపించలేదు, సో కొంచెం ముందుకెళ్ళి చూసాము. అక్కడ ఉంది అటు సైడ్. ఇక్కడ వైట్ ఓల్డ్ ఉండింది చూసారా. నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, వెనకాల ఉంటుంది.
ఇక్కడ చూసారా బిఏ లోపల కేజ్లో పడుకుని ఉంటుంది. ఇక్కడ టర్కీ ఓల్చేడ్ ఉంది. ఇటు పక్కనే బ్లాక్గా ఉంది చూడండి, బ్లాక్ ఓల్చేడ్ ఉంది చూసారా. అలా ముందు నడుస్తూ వెళ్తుంటే అక్కడ ఈగిల్ కనిపించింది. దీన్ని ఏమంటారో మర్చిపోయాను. యాక్చువల్లీ నేను పేరు రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇది ఎలాగంటే లోపల స్విమ్ చేస్తూ ఉంది, యాక్చువల్లీ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. నేను చూసిన యానిమల్స్లలో ఇది కొంచెం కొత్తగా కనిపించింది, పేరు మర్చిపోయాను. ఈ యానిమల్ని చూడడము ఫస్ట్ టైము. దీన్ని పోర్కపాన్, నేను కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు. ఇది ఒక ఎలకలాగా ఉండింది, వాటర్లో స్విమ్ చేస్తూ ఉంది. దీని పేరు కూడా చూడలేదు, మర్చిపోయాను. అలాగా కాస్త ముందుకు నడుస్తూ ఉన్నాము. ఇక్కడ బర్డ్స్ వచ్చాయి. ఇక్కడ 2022లో వెళ్ళామని చెప్పాను కదండి. ఈ సైడ్లో దీంట్లో ర్యాబిట్ పెంచేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ర్యాబిట్స్ అక్కడ లేవు. చాలా వరకు చాలా ఎనిమల్స్ నాకు కనిపించలేదు. ఈ ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఇవన్నీ బర్డ్స్ అండి, చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ. వైట్ పీకాక్ అండి, చూసారా? ఇక్కడ చూసారా? ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మీట్ అయ్యామండి.
ఈ చెరువు ఉంది కదండి, ఇక్కడ మేము ముందు వచ్చినప్పుడు చెప్పానుక ఇక్కడ దీంట్లో డక్స్ ఉండేవి, ఇప్పుడు డక్స్ కూడా లేవు. కొన్ని కవర్ చేయాల్సి ఉండింది కానీ అంత లోపలికి వెళ్ళలేకపోయాము. సో బ్యాక్ అయ్యాము. వెదర్ చూస్తే చాలా బాగుంది. పిల్లలు ఇంకో 1 అవర్ అట్లా ఆడుకున్నారు. తర్వాత బ్యాక్ టు హోమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.